ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. వృశ్చిక రాశి. ఈ రాశి వారందరూ కూడా మీకు నాగార్జునలాగా అయిపోతారు. జుట్టుకు రంగు వేసుకుంటే ముఖం పాడవుతుంది. అయితే ఈ యొక్క అందరూ మిమ్మల్ని చూసి ఏంట్రా బాబు నాగార్జున ఫేస్ కట్స్ వచ్చినాయి అని అంటూ ఉంటారు. మేము వేరేగా ఉన్నా సరే అంటే అదృష్టంలో పోలుస్తున్నారు మీకు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా గురుగ్రహము భాగ్యస్థితిగతుడైపోయాడు. అంటే 1,00,000 దోషాలని మీరు పోగొట్టుకొని వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు విజయం అనేటటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది. కాకపోతే ఇంకా మీకు అవ్వలేదు అనేటటువంటి అసంతృప్తి బాగా ఉంటుంది. అర్ధాష్టమ రాహువు. ఈ అసంతృప్తిని మీరు జయించాలి. డిప్రెషన్లకు వెళ్ళేలాగా మీకు అటువంటి ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళందరూ కూడా మీకు కాల్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అందువలన మీరు స్నేహితుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. బెటర్ స్నేహితుల్ని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంచమ శని వక్రించి ఉండడం ద్వారా మీ పిల్లలందరికీ కూడా అనారోగ్యం చేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా తగ్గిపోయి మంచి మంచి ఉద్యోగాల్లో మీరు స్థిరపడడం అనేటటువంటిది వాళ్ళు స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎంతో డబ్బులు లోన్స్ ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇతరులు మీ బంధువులు మీ స్నేహితులు అందరూ కూడా మీకు తీసుకొచ్చి ఇది ఉంచండి అని మీకు డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా కోల్డ్ స్టోరేజీల బిజినెస్లు మీరు చేస్తారు. చేపల రొయ్యల చెరువులు మీ వ్యాపారాలు మీరు చేస్తారు. ఎడిటర్లుగా ఉన్నవాళ్ళు ఎడిటర్ల పనులు చేయకుండా చీరల కంపెనీ పెడతారు, ప్రింటింగ్ శారీస్. ఈ రకంగా అనేకమైనటువంటి మల్టీమీడియాలో మల్టీ బిజినెస్లు మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే బృందావనం దగ్గర ఉన్నటువంటి గోకులం వెళ్ళి శ్రీకృష్ణ స్వామి యొక్క దర్శనం చేసుకొని వస్తే మీకు చాలా మంచిది. శుభమస్తు.